హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అయితే లోడింగ్కి వచ్చింది. గుడ్ మార్నింగ్. నాకైతే హైదరాబాద్ నుంచి 3 పాయింట్లకి లోడింగ్ ఫ్రెండ్స్. అన్లోడింగ్ అయితే 2 పాయింట్లు వచ్చింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఐడియా బోర్లారం ఇంటిదే నుండి అయితే బండి తీసుకెళ్తున్నాము. సెకండ్ పాయింట్ వచ్చేసి బాగా చెప్పాడు. థర్డ్ పాయింట్ వచ్చేసి లోడింగ్ వేసేయాలి అనమాట. అన్లోడింగ్ వచ్చేసి దాక్షాపల్లి నడిగుడి దగ్గర మొత్తం 2 పాయింట్లు మనం అన్లోడ్ చేయాల్సిందే. ఫార్మా కంపెనీ ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం ఫోన్ అలౌడ్ ఉంటుంది టీవీస్ కాబట్టి. దానికైతే కంపెనీ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. చూడొచ్చు నాకు రైట్ సైడ్ ఉన్న కంపెనీ మాత్రం అదే ఎంబ్రామ్ డ్యాప్స్ అని చెప్పేసి. ఇక్కడ నుండి లోడింగ్ ఇది మనకి మొత్తం రివర్స్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బండి కట్టడం చాలా కష్టం. ఇక్కడ వచ్చేసి మొత్తం 20 డ్రమ్ములు ఉన్నాయి. అంటే 20 డ్రమ్ములు లూజ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ 6 డ్రమ్ములు బాగున్నారు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మైట్సీల్ చెప్పారు. వేసేసుకొని మనం తర్వాత అవుట్కి వెళ్ళడమే. ఇందులో నాకు బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు నాకు బిల్లు ముందే చేసేస్తారు ఫ్రెండ్స్. మనం లోడ్ అవ్వడము ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. లోడింగ్ పెట్టాను. మనం అయితే లోడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇటు పక్క ఉంది పెట్టాను. ఇటుంది ఒకటి అయితే చేసుకోవాలి. మొత్తం ఫార్మా కంపెనీ ఇక్కడ చూస్తున్నాను. డ్రమ్ములు ఎక్కించుకోవాలి. మీకు ముందు కూడా రియాక్టర్లు అవి చూపిస్తాను. 3 పాయింట్లు ఇది అర్జెంట్ అంటున్నారు. మెటీరియల్ అయితే దింపుకుంటా అని చెప్పారు. మీరు నైట్ వచ్చిన దింపేస్తామని చెప్పారు. చాలు వాళ్ళంత నమ్మకం ఇచ్చారు కాబట్టి మనం ఏ నైట్ని కూడా దింపేస్తారు ఫ్రెండ్స్. ఆ నమ్మకం అయితే నాకు కొంచెం దింపుతారని. మనకు లోడింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ శాంపుల్ కోసమే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఈ శాంపుల్ అనేది ఇవ్వాలి. ల్యాబ్ టెస్ట్ అలా చేసుకుంటారు అనమాట. ఫస్ట్ చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ పాయింట్. ఇది మనం కార్నర్ పాయింట్ అయితే ఇలా ట్రాన్స్పోర్ట్ అది అక్కడ మనకి కొద్దిగా రోడ్ గడ్డి బాయిలర్ తెలుసుగా ఫ్రెండ్స్. బాయిలర్ అది వచ్చేసి బాయిలర్. లోడింగ్ ఎంత చెప్తారు తీసుకోవాలి. కూలర్ పైన పోయి బాయిలర్ పైపు వాటర్ పైపు కొంచెం మనం చూసి అయితే రివర్స్ కావాలి. అది కానీ తగిలిందంటే మీకు కట్టేది ఉంటుంది. అయితే తప్పించుకోవాలి. ఇవన్నీ లోపల రియాక్ట్ లాస్ట్ వరకు చూస్తుందండి. మీకు నేనైతే వచ్చినప్పుడు పార్సల్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. బండి తినేస్తున్నాను. ఎందుకంటే కంపెనీకి వచ్చేసరికి 3 అయింది. అక్కడ 2 పాయింట్లు వేసుకొని ఇంటికి కూడా చూసుకుని రావాలి ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి అందుకే ఇంటికి బయలుదేరిపోతున్నా ఫ్రెండ్స్. రోడ్ అయితే అయిపోయింది. అవుటర్ అయితే ఎక్కేసాను. అవుటర్ ఎక్కిన తర్వాత పెద్దాంబర్పేట దిగిన తర్వాత మనం హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది కదా ఫ్రెండ్స్. స్టార్టింగ్ అక్కడైతే డీజిల్ అయితే కొట్టించుకోవాలి మనం. తప్పకుండా డీజిల్ అయితే కొట్టాలి ఫ్రెండ్స్. డీజిల్ అయితే లేదు. లాస్ట్ ట్రిప్లో పోయినప్పుడు 10,000 కొట్టాను కదా చూడడం. వచ్చాను సరిపోయింది అక్కడితో. మళ్ళీ నడిగుడి వెళ్ళాలంటే కొట్టేయాల్సిందే. అదే డీజిల్లో నేను లోడ్ చేసుకుని వచ్చాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ట్రైలరు. ఇది గ్రౌండ్ లెవెల్ వచ్చేసి తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు కొద్దిగా హైట్ లోడ్ వేస్తారు. కానీ చూసుకొని పోవాలి ఫ్రెండ్స్. ఇది వైరు అన్నీ చూసుకొని పోలేదు పైన పోయేటప్పుడు. అది గ్రౌండ్ లెవెల్ కొద్దిగా తక్కువ ఉంటుంది, డౌన్ ఉంటుంది. అన్ని ట్రైలర్స్ కొన్ని నార్మల్గా మీరు చూసినా కొద్దిగా హైట్ ఉంటుంది కదా. ఇది గ్రౌండ్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. చూస్తున్నది మనం అయితే ఒకటి పైన వెళ్తున్నాం. పెద్దంబర్పేట మన ఎగ్జిట్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ దిగి మనం అయితే డీజిల్ కొట్టించుకోవాలి. వచ్చేసాము దిగడ టోల్ ఎగ్జిట్కి. వచ్చిన తర్వాత ఇక బంక్కి వెళ్ళి డీజిల్ అయితే కొట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఓనర్ అయితే చెప్తాన్నాడు బంక్కి వెళ్ళి. నేను చెప్తాను చెప్పాడు ఎంత కొట్టుకోవాలో. ఫుల్ ట్యాంక్ అయితే కాదు ఇప్పుడైతే. అంటే నా నడిగుడే కదా ఫ్రెండ్స్ పోయేది. దాక్షాపల్లి నడిగుడి కాబట్టి తక్కువ కొట్టుకోమని చెప్పాడు ఫ్రెండ్స్. పోవాలి ఇప్పుడు బంక్ దగ్గరికి. ఇప్పుడైతే నేను నాన్ స్టాప్ వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డీజిల్ కొట్టించేసి వీళ్ళు ఎక్కడైనా తినేసి వెళ్ళామంటే అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో వచ్చినా దింపుకుంటా అని చెప్పారు. మీరు అలానే నా వీడియో చూస్తున్నారు కానీ కొద్దిగా
సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి మనం అయితే అయితే వచ్చేసాము. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇది ముందు మంచి కొట్టించుకుని అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. డీజిల్ కొట్టించుకుని అయితే రోడ్ అయితే ఎక్కుతున్నాం. చూడాలి, ఇక్కడ నుండి కరెక్ట్ 4 గంటలు చూపిస్తుంది. మనం 3 అవర్స్ వచ్చేటప్పుడు అయితే బండ్లు చూసుకొని రావాలి. బస్సు జమ్మని వస్తుంటే అదే లాస్ట్ ట్రిప్ వస్తున్నప్పుడు బస్సు అయితే యాక్సిడెంట్ అయితే చూసారు కదా మీరు. మన ఇల్లు వస్తుంది ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం మళ్ళీ. ఇది డీజిల్ కొట్టించినట్టు ఇంకా ఫోటో వచ్చేసి లాస్ట్ టైం పైన వచ్చింది. 6,000 కొట్టించాను. అయితే వెళ్తున్నట్టు హాయ్ బ్రో, టీ అనమాట. టీ దాదా అని చెప్పి ఆగాను ఇక్కడ. టీ ఎక్కడ చోటుపల్లి టోల్ దాటిన తర్వాత హైవే కాఫీ ఉంది కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ అక్కడ ఐస్ మళ్ళీ వెళ్తే అన్న. ఇది మన మిర్యాల కూడా దగ్గర ఫ్రెండ్స్. సర్పంచ్ ఎలక్షన్స్ కదా ఈరోజు. ఫుల్లంగా మాకు గెలిచినట్టుంది కాంగ్రెస్ పార్టీ. తప్పకోవడానికి ఈ ర్యాలీ వేస్తారు. లాస్ట్ నుంచి వచ్చేదంతా వాళ్ళే ఫ్రెండ్స్, ర్యాలీ మెంబర్స్. అయితే మనం టైం అయితే 12:30-42 అవుతుంది ఫ్రెండ్స్. మనం తినడానికి అయితే మిర్యాల కూడా అయితే ఒక 2 కిలోమీటర్స్ వెనక లెఫ్ట్ సైడ్ ఉంటే ఆపాను. పరోటా తింటున్నా ఫ్రెండ్స్. రైస్ అయితే తినను ఫ్రెండ్స్ నైట్ టైం, ఎందుకంటే రైస్ తింటే నాకు నిద్ర వస్తుంది. ఆ రైస్ తిన్న తర్వాత పెరుగుతో తినాలనిపిస్తుంది నాకు. పెరుగు అయితే పక్క ఫ్రెండ్స్ రైస్తో పాటు నాకు, అందుకే నాకు నిద్ర వస్తుంది. ఎందుకు వాళ్ళు దింపుతున్నారు కాబట్టి మనం వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి పరోటా అయితే ఆర్డర్ ఇస్తున్నాను. చూడొచ్చు మన బండికి కంటైనర్ 20 రూపీస్ ఫ్రెండ్స్. ఫుల్గా చలి అయితే పెడుతుంది. ఇక స్వెటర్ అయితే వేసుకున్నాను. కొంచెం సర్ది కూడా అవుతుంది, కంటిన్యూ కొడుతున్నా కదా, సర్ది అయితే అయింది. కోల్డ్ సర్ది అయితే వచ్చేసింది మన పరోటా. బయలుదేరింది. దగ్గరనే మనకి ద్రాక్షపల్లి ఇక్కడ మిర్యాల కూడా ఉంటే 40-45 ఉంటుంది. గింజలు ఉంటాయి, మనకు అస్సలు నచ్చదు. ద్రాక్షపల్లి అంటే నడిగుడి రోడ్డుకి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ రైట్ తిరగాలన్నమాట. నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాం. నిమ్మకాయ చూడడానికి బాగుంది కానీ పిండితే రసం మాత్రం తక్కువ వస్తుంది అందులో. తినేసి అయితే బయలుదేరాను. చూడొచ్చు ఇక్కడ మన ద్రాక్షపల్లి వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ రైట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు తెలుసుగా, మీకు ఐడియా ఉండొచ్చు. ఆ రూట్లో పోతే వాళ్ళు వచ్చే ప్రతి బండి ఏ బండి అనేది చూడరు, ఆపుతూనే ఉంటారు. ఈ బార్డర్లు తీసినా కూడా చెక్ పోస్టులు తీసినా మన చెక్ పోస్టులలో ఉంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటి అర్థం కావట్లేదు. తెలంగాణ బార్డర్ తీసేసిన, ఆంధ్ర బార్డర్ తీసేసిన, మన ఆర్టీఓలు మాత్రం వదులుతలేరు. ఇది నడిగుడి రోడ్డు. ఇక్కడ నడిగుడి రోడ్ నుండి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా వచ్చే అవసరం లేదు. 300 మీటర్స్ వస్తుంటే రైట్ వస్తుంది. ఫస్ట్ రైట్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ రైట్ తీసుకుంటే మన లెఫ్ట్ సైడ్లో లాస్ట్ అయితే ఉంటుంది కంపెనీ అయితే. ఎందుకంటే ఫార్మా రెగ్యులర్ తిరుగుతాయి దీనికి, అందుకే బాగా మాకు కన్ను మూసుకొని వచ్చేస్తుంటాం. ఇక్కడ కానీ ఒంగోలు కానీ వైజాగ్ సప్లై ఉంటాయి మా ఫార్మా. మాకు వైజాగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది 15th వెళ్ళి 16th వెళ్ళి సప్లై ఉంటుంది. మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్టు, వైజాగ్ ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డిస్పాచ్ ఉంటాయి. చికెన్ రా మెటీరియల్ వేసుకొచ్చేటి ఉంటాయి, అవి కూడా వస్తుంటాయి. చూసిందండి వీడియోస్ అయితే నేను చేస్తే ఫాలో సబ్స్క్రిప్షన్ అయితే చేయండి. ఏమో రిక్వెస్ట్ అది. ఛానల్ అయితే ఇప్పటికి మానిటర్ ఏం కాలేదు ఫ్రెండ్స్, వెరిఫికేషన్ అయితే కాలేదు. వీడియోస్ అయితే చేస్తున్నాను, ఎవరు చూస్తున్నారు తక్కువ. మనకి లెఫ్ట్ సైడే కంపెనీ. మీకు ఈ లోపల రియాక్టర్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ చేస్తుందో కూడా చూపిస్తాను, చూడొచ్చు. ఇందులో కంపెనీ పేరు అయితే మనం చెప్పుకోదు కానీ వాళ్ళు చూసే వీడియో తీయలేరు. ఎందుకు తీసిన అన్న అంటారు. మళ్ళీ కొద్దిగా మనం రెగ్యులర్ వస్తాం కాబట్టి, పరిచయం కాబట్టి వీళ్ళంతా ఏమన్నారు కొద్దిగా. ఇది వచ్చి ఇదే కంపెనీ లెఫ్ట్ సైడ్
కాకపోతే లోపల బండి మొత్తం తిప్పేసి ఆడుకోవచ్చు. మొత్తానికి అయితే అన్లోడ్ ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్లో పెట్టాము, చూడొచ్చు మీరు. టైము 3 అవుతుంది, దింపుతున్నారు బాగా. వాళ్ళు ఆల్రెడీ రాగానే బండి రాగానే పెట్టేయమన్నారు. చేసాము. వాళ్ళకి అర్జెంట్ ఉందన్నమాట మెటీరియల్ అనేది. కెమికల్ డ్రమ్స్ అవి వేసుకొచ్చాను కదా, కూడా చూపిస్తాను మీకు. వీళ్ళకైతే అర్జెంట్ ఉంది కాబట్టి అన్లోడ్ అయితే చేస్తున్నారు, పెట్టమని చెప్పారు. మన బండి అయితే రివర్స్ అయితే డోర్ ఓపెన్ చేసి పెట్టేశాను. పెట్టిన తర్వాత మీకు అసలు కంపెనీ లోపల రియాక్టరు, దీని బాయిలరు ఇలా ఉంటుంది చూపించాను. పైన నుంచి రియాక్టర్ వస్తుంది, కింద కూడా చూపించాను మీకు. ఈ పైన అన్నమాట ఇవన్నీ రియాక్టర్స్ ఉంటాయి, అన్నీ నడుస్తున్నాయి. అన్ని బ్యాచ్ ఒక్కసారి దాని లోపల వీడియో ప్రెస్ చేసి చూడండి. ఇంకా ఎక్కువసేపు ఇంకా సీసీ కెమెరా అన్నీ వేసి అది డబ్బాలో శాంపుల్ ఉంది కంటైనర్లో ఆ సీసా ఉంది 2 లీటర్. పెళ్ళికి ఏమైందో కొంచెం అట్లా వస్తుంది. లేకపోతే మన ఎల్ఈడి లైట్ అయితే లోపల వేస్తే ఫుల్ వస్తుంది. అయితే ఫెయిల్ అయింది, కొత్తది వేపియాలి. చూడండి పైన చూపించారు, ఇది కింది పక్క అనమాట. ఇలా ఉంటుంది రియాక్టర్స్ అంటే చూడవచ్చు మీరు. సెంటర్ పీస్ అంటే అన్ని ఇలా రియాక్టర్స్ ఉంటుంది ఇక్కడ అంతా చూడొచ్చు. లెఫ్ట్ పైకి కిందకి డ్రమ్ములు వేస్తున్నాయి. ఇక్కడ కావాల్సి ఎన్ని డ్రమ్ములు కావాల్సి అలా పైకి పెట్టుకొని తీసుకుంటారు. ఇవన్నీ ఎంటీ డ్రమ్ములు అనమాట. ఏ రోజు ఉంటుంది బండి అయితే అన్లోడ్ చేస్తున్నారు. అది బాయిలర్ పక్కన కోళ్ళు కట్టెలతో కూడా బాయిలర్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ చలి కొద్దిసేపు మంటగా బాయిలర్ వచ్చాను, చూస్తున్నారు కదా. ఇది బాయిలరు, వాటర్ బాయిలర్ వాటర్ 1 ట్యాంక్. ఇందులో ఎంత హీట్ కావాలనేది సెట్ చేసి ఉంటుంది అనమాట. వాళ్ళు సెట్ చేస్తూ ఉంటారు, అక్కడ ప్రెజర్ ఉంటుంది. ఇది కింద బూడిది చూడండి ఎంత రెడ్గా వస్తుందేమో. పైన డోర్ ఓపెన్ పట్టుకోలేము మనం. వస్తుంటుంది ఆ ఫుల్ ఏరియాలో చూస్తే ఫుల్ ఫైర్ అవుతూ ఉంటుంది.